రూపాయికే ఎకరా, దేశానికి టోకరా, ప్రజలను చేశాడు బకరా. ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న భూదోపిడి జాతర. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే అమ్మేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందా, అడుక్కు తింటుందా? తేల్చేద్దాం. చల్. వాళ్ళు ఎవరో ఉన్నారబ్బా, నలుగురు మేధావులు. వాళ్ళిప్పుడు కనబడటం లేదు, మాటలు వినపడటం లేదు. మరి నోట్లో ఏం పెట్టుకున్నారో నాకైతే తెలీదు. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి అసలు ఆఫీసే లేదు, వెబ్సైటే లేదు, కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదు. అలాంటి కంపెనీకి 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే విలువైన భూమిని అమ్మేసి ఆస్తులు కూడబెట్టుకుంటుంటే ఈ ఆఫ్ నాలెడ్జీ గాళ్ళందరూ నోళ్లు మెదపడం లేదు. అసలు మా భూమిని అమ్మటానికి మీరెవరు? మహా అంటే 5 ఏళ్లు ఉంటారు, తర్వాత దిగిపోతారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ హెరిటేజ్ భూములను కూడా అదే ధరకు అమ్మండి. మీరు కేటాయించిన 80 ఎకరాలతో పాటు మీ భూములను కూడా నేనొక్కడినే కొంటాను. 1 కాదు 2 కాదు, 12 ఐటీ కంపెనీలను పెడతాను. మీకు దమ్ము ధైర్యం ఉందా?